హలో అండి. వెండి సామాన్ని బాగా నల్లగా అయిపోయాయి అనుకోండి, వాటిని ఎలా తెల్లగా చేయాలో చూద్దామండి. నేనైతే కుందులు తీసుకున్నాను. మీరైతే మీ పట్టీలైనా మీ ఇష్టం ఏ సామాన్ ఉన్నా సరే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. దీనికోసం అయితే మొట్టమొదటిగా ఒకసారి మనం టూత్పేస్ట్ ఉంటుంది కదా, టూత్పేస్ట్ని వెండి సామాన్ అంతా శుభ్రంగా రబ్ చేసేసేయండి. మీరు ఈ ప్రాసెస్లో కానీ చేశారనుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. అలా మొత్తం మీరు ఏదైతే తీసుకున్నారో అవన్నీ శుభ్రంగా టూత్పేస్ట్ పెట్టేసి ఒకసారి రబ్ చేసేసి పక్కన పెట్టుకోండి. అలాగే మనం వాడేసిన మందు స్ట్రిప్స్ ఉంటాయి కదా, ఆ స్ట్రిప్స్ అయితే 2 తీసేసి పక్కన పెట్టుకోండి. అలాగే స్టవ్ మీద ప్యాన్లో నీళ్ళు వేసి కొంచెం విమ్, అలాగే కొంచెం మనకి హ్యాండ్ వాష్ ఉంటుంది కదా, ఏదైనా హ్యాండ్ వాష్ని తీసుకుంటే ఆ హ్యాండ్ వాష్ కూడా కొంచెం వేసేసేయండి. స్టవ్ వెలిగించుకుంటే మనకి కలిపినవన్నీ కరిగిపోతాయి అన్నమాట. అలాగే మనం ఇందాకట వాడేసిన మందు స్ట్రిప్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసేయండి. ఇలాగా వేసాక తర్వాత మనం ఏవైతే వెండి సామాన్లు అయితే తెల్లగా చేద్దాం అనుకుంటున్నామో అవి కూడా అందులో వేసేసేయండి. అందులో వేసేసి నీళ్ళు బాగా మరుగొచ్చినంత వరకు కాసేపు స్టవ్ పైన అలాగే ఉంచండి. చూడండి, పొంగు వచ్చేసింది. ఆపేసాను అనమాట స్టవ్ని. ఆపేసాక మనం ఒక కుంది తీసేసి మీకు తోమేసి చూపిస్తాను. ఎంతో ఈజీగా అయిపోతుంది. మీకు మందు స్ట్రిప్కి చివర చిన్న సూదిగా ఉంటుంది కదా, దాన్ని పెట్టి ఒకసారి రబ్ చేసేసారనుకోండి, కిందన అంటుకున్న నూనె తాలూకా మరకలు ఏవైనా సరే వెంటనే పోతాయి అన్నమాట. ఆ నీళ్ళతోనే ఒకసారి రబ్ చేసేసేయండి. రబ్ చేసేసాక ఒకసారి తోమేసి తర్వాత ఏమో మంచినీళ్ళతో కడిగేసి పక్కన పెట్టుకోండి. మీకు ఒకసారి చూపిస్తున్నాను, అందుకనే ఎలా అయిపోయాయో చూసారా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.